జనవరి 10వ తారీఖు నుంచి నాతో ఎవరు వచ్చినా, నాకు ఎవరు సపోర్ట్ చేసినా, నాకు ఎవరు డబ్బు ఇచ్చినా, ఎవరు డబ్బు ఇవ్వకపోయినా, నా వెనక ఎవరు రాకపోయినా ఒక్కడినే వస్తా. ప్రాణాలకు తెగించి, చావుకు తెగించి నా క్రైస్తవ సమాజం కోసం, నా క్రైస్తవ సంఘాల మీద, నా క్రైస్తవ కాపురుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే క్రైస్తవులలో నుంచి ప్రతి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా నిలబడాలి అని గట్టిగా గొంతు చింపుకొని అరిచి మిమ్మల్ని చైతన్యాన్ని తీసుకురావటానికి నేను పాదయాత్రకి సిద్ధమవుతున్నా. జనవరి 10వ తారీఖు నుంచి అరకు నియోజకవర్గం నుంచి నేను మొదలు పెడుతున్నా. వస్తా, పిఠాపురంకి వస్తా, అదే పిఠాపురం నియోజకవర్గంకి వస్తా, ఆ చర్చ్ దగ్గరికి కూడా వస్తా. మర్యాదగా మా చర్చి తలుపులు తెరిచారా సరే. ఒకవేళ సౌండ్ మా వాళ్ళు ఎక్కువ పెడుతుంటే సౌండ్ తగ్గించమని అడగండి, లేదంటే సౌండ్ బాక్సులు తీసేయమని చెప్తారు, చెప్పండి తప్ప పూర్తిగా చర్చిని తీసేయాలంటే మాత్రం ఊరుకోవటానికి మేమేమి చేతులకు గాజులేసుకుని అసమర్థులం కాదు. ఎవరైతే క్రైస్తవ నాయకులు అక్కడికి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఐక్యతగానే ఉందాం, ఇలాగే ఉందాం. కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో పరిష్కారం తీసుకుందాం. మనం ఒక స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుదాం. మనం అందరం కలుద్దాం. నేను వస్తాను. ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నా, సార్ ఆ తలుపులు తెరవండి, చర్చి తలుపులు తెరవండి, అక్కడ ఆరాధన జరగాలి. మత సామరస్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. క్రైస్తవులు హైందవుల మధ్య ఆ వైరాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీతోనే చెప్తున్నా, మీ నియోజకవర్గమే వెనకుండి చేయిస్తుంది మీరేం తెలుసు. ఇక ఆపించండి. ఆ హిందూ సంఘాల వాళ్ళని నిలబెట్టండి. ఎవరైతే అధికారులు అక్కడికి వెళ్ళి చర్చికి మూత వేశారో వాళ్ళని ఆర్డర్ చేయండి, హెచ్చరించండి, ఆరాధన జరిపించండి. మా దేవుణ్ణి ఆరాధించుకునే హక్కు మాకుంది. భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుని కాదంటానికి మీరెవరు? రాజ్యాంగాన్ని అవమానపరుస్తారు మీరు. అర్థం చేసుకోండి. ఆ పిఠాపురం నియోజకవర్గంలో గులప్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి మూసేసిన చర్చ్ ఆదివారంలోగా తెరవాలి, చర్చి జరగాలి. ప్రేమతో మనవి చేస్తున్నా.